వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 4.5 దశాబ్దాల తెలుగుదేశం పార్టీకి మూడో తరం నాయకుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించి ప్రమాణ స్వీకారం చేశారు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన నుంచి, వికృత రాజకీయ క్రీడల నుంచి పార్టీని, కార్యకర్తలని కాపాడుకుని తన నాయకత్వ పటిమని రుజువు చేసుకుని చంద్రబాబు నాయుడు గారి చేత నియమించబడ్డ నారా లోకేష్ గారికి ముందు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నారా లోకేష్ గారు పార్టీలో ప్రవేశించిన తర్వాత పార్టీలో జరిగిన మార్పులు, చేర్పులు, నేడు ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్ గారి సమర్థత గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారి నుండి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల గారు. నమస్తే అండి. నారా లోకేష్ 4.5 దశాబ్దాల పార్టీకి నేడు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన లోకేష్ గారు వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తలు ఎలా ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతాయని, పెట్టుబడులు ఎట్లా వస్తాయని ఎట్లా విశ్లేషిస్తారు? ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. అయితే నారా లోకేష్ గారి గురించి చెప్పుకోవాలంటే, మరి వాళ్ళ తాతగారు అంటే వాళ్ళ తల్లి గారి తండ్రి నందమూరి తారక రామారావు గారు పార్టీ వ్యవస్థాపకులు. మనందరికీ తెలుసు. ఆయన ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అంటూ ఏ విధంగా పేద ప్రజలు, ముఖ్యంగా వాళ్ళకి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ప్రజల మనసును గెలిచి వాళ్ళ అవసరాలను తీర్చి తెలుసుకొని ఎన్ని విధాలుగా కృషి చేశాడు అంటే, జోలె బట్టి మరి ఏ విధంగా డబ్బులు అర్జించి వాళ్ళ కష్టాలను తీర్చారు అవి కూడా చూసాం. పోలీసుల కోసం జోలు పట్టాడు, మరి తుఫాన్ వచ్చినప్పుడు జోలు పట్టాడు, మరి ఎన్ని రకాలుగా ఆయన మరి సేవలు అందించారో మనం చూసాం. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఏం జరిగిందని తెలుసు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వచ్చారు, పార్టీని ఏ విధంగా నిలబెట్టారు, గౌరవం ఎక్కడ పోతుంది, పార్టీని ఏ విధంగా చిదిమేయాలని చెప్పి చూశారు, ఎంతమంది ఎన్ని కుట్రలు పన్నారో కూడా చూసాం. ఎంత కష్టపడో ఎన్ని రకాలుగానో పోరాడి పార్టీని నిలబెట్టారు. మరి ఆ తాతకు తగ్గ మనవడుగా, ఈ తండ్రికి తగ్గ తనయుడిగా నారా లోకేష్ గారి పాత్ర ఏంటి? మరి తెలుగు కూడా మాట్లాడటం రాదు, ఎక్కడో పెరిగాడు, ఎక్కడో చదివాడు, మరి అతనికి ఇక్కడ ఏమీ తెలియదు, ఏ విధంగా నెట్టుకొస్తాడు, అసలు ప్రజల గురించి కానీ, అక్కడున్న పరిస్థితుల గురించి కానీ, మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, మరి తెలుగే మాట్లాడటం రాని వాడు పప్పు అని చెప్పేసి కూడా ఎన్ని రకాలుగా అవహేళన చేశారు. అంటే అవహేళన చేయటం అంటే జగన్ రెడ్డి లాంటి అసమర్థుడిని, దుర్మార్గుడిని పెంచుకోవడానికి, పోషించుకోవడానికి లోకేష్ గారు వంకతో అలా చేసే ప్రయత్నం చేశారు తప్ప, జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ లేకుండా ఒక్క సెకండ్ మాట్లాడలేడు. అదే లోకేష్ గారు గంట మాట్లాడగలుగుతాడు. అక్కడ తెలిసిపోతుంది కదా ఎవడు పప్పు ఏంటనేది. అంటే అండి, నారా లోకేష్ గారి గురించి మనం ఫస్ట్లో చూసాం. అందరికీ ఒకటే అభిప్రాయం, ఏం జరుగుతుంది, ఈ అబ్బాయికి అనుభవం లేదు, తండ్రితో ఎప్పుడూ లేడు కదా, దూరంగా ఉన్నాడు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు, అసలు మన పార్టీ ఏంటి, ఇది ఏ విధంగా స్థాపించాము, ఎన్ని రకాలుగా మరి ఎంతమంది కార్యకర్తలు దీంతో ఉన్నారు అనేది తెలుసుకోవాలంటే ఆయన ఒకటేనండి. మనం చూసిన నారా లోకేష్ గతంలో, ఇప్పుడు నారా లోకేష్కి ఏంటి తేడా అంటే, మరి పప్పు అన్నవాడే నిప్పయ్యాడు. ఈ రోజున ఒక్కొక్కరికి ముట్టుకోవాలంటే భయం వేస్తుంది, అమ్మో కాలుతుంది అని. ఖచ్చితంగా అలానే ఉంది. ఆ సెగకే తట్టుకోలేకపోతున్నారు, ఇంక పట్టుకునేదాకా ఎక్కడ. కాబట్టి అలాంటి వ్యక్తి తనను తానే ఏ విధంగా మలుచుకున్నాడు నారా లోకేష్. మరి ఎన్ని విధాలుగా ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నాడు, ఎన్ని ఆటుపోట్లు. ఆ రోజున చూస్తే కన్న తండ్రిని అరెస్ట్ చేస్తే నడి రోడ్డు మీద కూర్చుంటే వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి పోలీసులు చెప్తుంటే, ఒక తాత మరి ఎన్ని రకాలుగా ఆయన ఉన్నారు రాష్ట్రంలో చూసాం, తండ్రి ఎన్ని సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నాడో చూసాం. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఎలా ఉండిద్దండి వ్యక్తికి? మరి నా పరిస్థితి ఎలా ఉంటే మరి నార్మల్ పీపుల్, సామాన్యుడి పరిస్థితి ఏంటి అన్నప్పుడు అక్కడ రెడ్ బుక్ వచ్చింది. దాని మీద పోరాటం, ప్రజల కోసం ఆయన ఏ విధంగా ఆరాటపడ్డాడు, ఎన్ని రకాలుగా పోరాడాడు. మరి అదే మరి అక్కడ రెడ్ బుక్ వస్తే దాన్ని చూసి మరి మతిమరిపోటు రాసుకున్నాడు. మేము భయపడతామా, మా ఇంట్లో కుక్కలు కూడా భయపడవని నిద్రలో కూడా ఉలిక్కి పడ్డారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. రెడ్ బుక్ అంటే ఏ రెడ్ బుక్ అంటే మరి వాళ్ళు ఏదో చేసుకో, ఇంకెక్కడో పెట్టుకొని రకరకాల నీచంగా హీనాతిహీనంగా మాట్లాడిన వాళ్ళే దానికి భయపడ్డారు. అలా అన్నవాళ్లే పిచ్చుకొక్కలా రోడ్ల మీద తిరుగుతున్నారు ఇవాళ. మరి అదే విధంగా యువగళం అనే ఒక పాదయాత్రతోటి నారా లోకేష్ గారు రాష్ట్రంలో ప్రజల మనసుల్లోకే కాదు, వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళి ఏం జరుగుతుందో చూశారు. మరి చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే 76 ఏళ్ళు ఇప్పుడు. మరి ప్రతిసారి ఈ పెన్షన్ టైంలో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం, వాళ్ళ అవసరాలు ఏ రాజకీయ నాయకుడైనా ఎప్పుడైనా మనం చూసామా? మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అంతా కూడా వీళ్ళని మరి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఏం చేస్తున్నారు అంటే,
మరి నేను ప్రతి నెల పెన్షన్కి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ అవసరాలు తీరుస్తానని చెప్పి హామీల్లో ఉందండి. మరి ఏ విధంగా తీరుస్తున్నారు? వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళకి ఇల్లు ఉందా లేదా, వాళ్ళ పిల్లలు ఏ ఉద్యోగాలు చేస్తున్నారు, ఏం చదువుకున్నారు, వాళ్ళకి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏ విధంగా మనం ఉపయోగపడతామని చెప్పేసి చేస్తున్నారు. మరి అదేవిధంగా నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో మరి వాళ్ళకి ఇళ్ల పట్టాలకు సంబంధించి మరి ఏ విధంగా వాళ్ళు ఎంతో రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకొని ఏ ఆఫీసర్ ఏ క్షణాన్ని మమ్మల్ని ఇక్కడ ఖాళీ చేయమంటాడని దినం గండం నూరేళ్ల ఆయుష్గా బ్రతుకుతున్న వాళ్ళకి ఆయన పట్టు వస్త్రాలు పెట్టి ఇళ్ల పట్టాలు వాళ్ళ చేతిలో పెట్టి కడుపు నిండా భోజనం పెడితే వాళ్ళ కన్నీళ్లతో లోకేష్ గారి కాళ్ళు కడిగారు. ఎందుకంటే ఇంకా అది వాళ్ళకి చిరస్థాయిగా ఉండిపోయింది, వాళ్ళ పిల్లలకు ఒక భవిష్యత్తు అది. మరి అంత గొప్పగా చేస్తున్న నాయకుడు ఈ రోజున ఏ విధంగా తనని తాను మలుచుకుంటూ మార్చుకుంటూ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, నా నుంచి ఏం ఆశిస్తున్నారని చెప్పి తెలుసుకొని ఏ విధంగా ముందుకొచ్చాడు, ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాడు. ఈ రోజున ఎన్నో మరి సమస్యలు ఇక్కడ నెలకొల్పటం కానివ్వండి, పెద్ద పెద్ద కంపెనీలు రావటం కానివ్వండి, ఏ విధంగా వాళ్ళతో తను ఇంటరాక్ట్ అవుతున్నాడో మనం చూస్తున్నాం. బెబ్బెబ్బెమ్మెమ్మె బ్యాచ్కి ఏం తెలుసుద్దండి. ఈ రోజున ఆయనకి నేను ఇంగ్లీష్లో వీక్ అంటాడు, హిందీలో వీక్ అంటాడు, తెలుగు అసలే రాదంటాడు. ఇట్లాంటి వ్యక్తులు మరి అసలు పోల్చుకోవడానికి కాదు కదా, కనీసం మనం ఆలోచనలో కూడా చేయలేము ఆ విషయాన్ని. అంటే ఎక్కడా కూడా వాళ్ళు సమవుజ్జి కాదు. మనం రోజు చెప్పుకునేది ఏంటంటే అసలు వాళ్ళు రాజకీయ నాయకులే కాదు అని, తలుచుకునే స్థాయి కూడా కాదు అసలు. అవును. మరి ఇలాంటి వ్యక్తులు మరి ఈ రోజున చాలా హ్యాపీగా అందరూ కూడా ఫీల్ అవ్వాల్సిన రోజు. ఎందుకంటే నిన్నటి రోజున చూస్తేనేమో గూగుల్ డేటా సెంటర్ రావటం, అక్కడ మాది గూగుల్ అయితే మీది గొడ్డలే అని చెప్పేసి బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పి వాళ్ళ మామయ్య డైలాగ్ చెప్పటం చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఈ రోజున హోప్ అంటే చంద్రబాబు నాయుడు పిల్లలకి ఒక జనరేషన్ ఏ విధంగా చెప్పుకుంటుంది, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఆయన నుంచి ఏమి ఇస్తున్నాడు మాకు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంత గొప్పగా చరిత్ర ఉన్న మరి ఆ నాయకులు ఎక్కడ, హీనంగా రక్త చరిత్ర ఉన్న వాళ్ళని ఏమంటారు? నాయకులు అని అంటామా? రాజకీయం చేసేవాళ్ళు అంటారా వాళ్ళని? అదొక పార్టీ అంటారా? మరి పేర్ని నాని లాంటి వాళ్ళు కూడా ఏదేదో మాట్లాడుతున్నారు బయటకు వచ్చి. మరి పేర్ని నాని పేదల బియ్యం తిన్న పందికొక్కు, మరి ఆ పందికొక్కుకి ఏం తెలుస్తుంది? గంధపు చెక్కల వాసన తెలియదు కదా. మరి అంతే కదండి, పేదల బియ్యాన్ని నువ్వు ఏ విధంగా తిన్నావు అది చెప్పు ఫస్ట్, నువ్వు బయటకు వచ్చి సమాధానం చెప్పు. ఒక ద్వారంపూడి చంద్రశేఖరు ఒక పేరుని నాని మరి వాళ్ళ భార్య జయసుధను అడ్డం పెట్టుకొని ఎన్ని రకాలుగా ఈ రోజున కేసుల్లోంచి బయటకు వచ్చి నారా చంద్రబాబు నాయుడు చాలా మంచివాడు, చాలా మంది నా మీద కేసులు పెట్టాలన్నాడంట, అంటే అరే ఆడవాళ్ళతో మరి రాజకీయం ఏంటి అలా చేయకూడదని చెప్పి చెప్పాడంట అని చెప్పి పేరు నానినే చెప్పాడు. మరి చెప్పి ఈ రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయటానికి పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయనకు జరిగిన ఆపరేషన్ గురించి నీచంగా అంటే ఎవరి చేత మాట్లాడిస్తున్నాడు? ఒక లాయర్ రజనీ లాంటి వాళ్ళ చేత, ఒక పేరు నాని వాళ్ళ లాంటి వాళ్ళ చేత. ఐసీయూలో ఉన్నాడా ఏసీలో ఉన్నాడా అని అంటున్నారండి. ఏ విధంగా చూడాలి? మీకు తెలియదు ఐసీయూలో ఉన్నాడో ఏసీలో ఉన్నాడో? చలికాలంలో మాత్రమే ఆ ప్రాబ్లం వస్తుంది, ఎండాకాలంలో రాదు, అదొక నాటకం అంటున్నారు. వీళ్ళు దాని మీద పిహెచ్డి చేశారా? అసలు తెలుసా నిజంగానే? సమ్మర్లోనే డ్రై ఎక్కువ అయిపోతాయి మనకి, నోసు అయిపోయి విపరీతమైన పెయిన్ రావటం, ఆ కండ దగ్గర తడి లేకపోవటం వల్ల అది విపరీతంగా ఒత్తిడికి లోనవటం, ఊపిరాడటం ఆడకపోవటం. మనం ఇప్పుడు ఏసీలో ఉంటే డ్రై అయిపోద్ది. మరి దానివల్ల అతను ఇబ్బంది ఎదుర్కొన్నాడు కాబట్టి ఆయన ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళకి తెలియదు పెయిన్, వీళ్ళకి అసలు దాని గురించి తెలియదు, అది ఎందుకు చేయించుకున్నారో తెలియదు. ఈ రోజున ఒక ఐసీయూలో ఉన్న వ్యక్తిని ఐసీలో ఉన్నాడా ఏసీలో ఉన్నాడని మాట్లాడేటప్పుడు ఎక్కడ ఉంటే ఈడికి వచ్చి నొప్పి ఉంది, ఎక్కడైనా ఉంటాడు, ఆయన ఇష్టం ఎక్కడ ఉండాలో నిర్ణయించుకున్నది ఆయన. బాగా రెస్ట్ తీసుకోవడం. వీళ్ళకి వచ్చే నొప్పి ఏంటి? నొప్పి ఏంటంటే ఇంకా ఏం చెప్తాం, ఎవరు మాట్లాడిస్తే మాట్లాడుతున్నారు, ఎవరి కోసం మాట్లాడుతున్నారు అనేది అక్కడ ఇంపార్టెంట్ అయిన విషయం. అంటే ఎక్కడ సేదటాగే దేశం వదిలిపెట్టి పారిపోయాడు వాళ్ళ నాయకుడు. ఎందుకు పారిపోయాడు? ఎవరి కోసం పారిపోయాడు? 2 లక్షల రూపాయలు షూ వేసుకొని, 1 కోటి రూపాయల వాచ్ పెట్టుకొని, ఇంకో 5 లక్షల రూపాయల డ్రెస్ వేసుకొని ఆయన తిరుగుతున్నాడు. మరి అవన్నీ ఎవరి డబ్బులు? ఇప్పుడు ఈ సన్నాసులు తెలియంది ఏంటంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి లండన్లో పార్టీ ప్రక్షాళన చేయాలంటూ వ్యూహకర్తలతో సమావేశం పెట్టుకుని కొంతమంది సన్నాసులు ఎలిమినేట్ చేయకపోతే ఈ పార్టీ శాంతం మునిగిపోయింది, ఇంకా మునిగిపోతే పనికిరా మనం అన్న ఉద్దేశంతో కొన్ని పేర్లు కూడా విడుదల చేశాడంట. రోజారెడ్డి, పేర్ని నాని, వలమనేని వంశీ, మల్లాది విష్ణు, ఆ కొబ్బరికాయల దొంగ ఒకడు ఉంటాడు, కొబ్బరి చెప్పుల దొంగ, ఆడొకడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకానందరెడ్డి, ఇట్లా 9-10 మంది పేర్లు బయటకు వచ్చినాయి. వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసి పార్టీని సస్పెండ్ చేస్తే తప్ప ఈ మునిగిపోయిన పార్టీని మనం లేపలేమన్న ఉద్దేశంతో యువకర్తల సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు జగన్ రెడ్డికి. రేపు జగన్ రెడ్డి రాగానే ప్రకటించే పేర్లు ఇయ్యే. మొత్తానికి ఊస్టింగ్ ఆర్డర్ రెడీ చేశారు. రాగానే వీళ్ళందరికీ మరి ఇట్లాంటి సన్మానం జరగబోతుంది. అప్పుడు తెలుస్తుంది సన్నాసులకి ఎవరు ఏసీలో పడుకున్నారో, ఎవరు
ఐసీయూలో పడుకున్నారో, ఎవరో పడుకోబోతున్నారో. అంటే ఇక్కడ నిజంగా అండి ఒక పార్టీని నడపడం అంటే అంత ఆషామాషి. ఎవరి దగ్గర నుంచో లాక్కున్న పార్టీ, నువ్వు పెట్టింది కాదు. అద్దె పార్టీ అండి అది. ఇప్పుడు ఆ వ్యక్తి అడుగుతున్నాడు, నా పార్టీ నాకు ఏంట్రా బాబు అంటే మీరు గతి లేక మరి మతి తప్పి మాట్లాడుతున్న మాటలు, మతి లేకుండా చేస్తున్న పనులు ఎదుటి వాళ్ళకి హాస్యాస్పదంగా ఉంటున్నాయి తప్పించి మీరు చేసే ప్రతి వ్యవహారం కూడా ఎదుటి వాళ్ళకి అంటే మనం అంటాం వినులకి ఆనందం కనులకి ఆనందం అని చెప్పేసి వీనుల విందుగా ఉంటుంది. అంతకుముందు జబర్దస్త్ ప్రోగ్రామ్ బాగా నడిచేది, కామెడీ పండించేవాళ్ళు, ప్రజలంతా ఆ కామెడీ చూసుకునేవాళ్ళు. ఆ ప్రోగ్రామ్ ఎందుకని ఆగిపోయినట్టు ఉంది, సరిగ్గా నడుస్తున్నట్లేదు. ఇప్పుడు ఈ జబర్దస్త్ ఆర్టిస్ట్ అంతా టీం అంతా బయటకు వచ్చి పేర్ని నాని, అంబటి రాంబాబు, శ్యామల ఎవరు ఒక అమ్మ ఆవిడ, లేదా అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటుంది రోజారెడ్డి, వీళ్ళందరూ పబ్లిక్ యాక్ట్ చేసి నవ్విస్తున్నారు, ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక రూల్స్ అంటూ గానీ పార్టీకి మరి క్రమశిక్షణ గానీ మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఈ రోజున అనంతబాబు గురించి ఏ విధంగా చూస్తున్నాం, మరి ఎన్ని రకాల మరి అట్లాంటి వ్యక్తులు ఉన్నారు ఆ పార్టీలో, మరి ఎన్ని విధాలుగా వీళ్ళు దోచుకున్నారు, ఇవన్నీ చూస్తుంటే ఎక్కడా కూడా ఈ రోజున నారా లోకేష్ గారు మరి పార్టీని ఏ విధంగా నిలబెట్టుకుంటూ ఆయన నిలదొక్కుంటూ మరి ప్రజలని ఏ విధంగా ఆయన రక్షించుకుంటూ వస్తున్నాడు. ఒకవైపు అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది, ప్రజల క్షేమం కూడా ప్రశాంతంగా ఉంది. పచ్చని పల్లెలు ఈ రోజున కళకళలాడుతూ ఆనందంతో ఉన్నాయి. మరి రక్త చరిత్ర నిజంగానే వాళ్ళది గూగుల్ డేటా అయితే వీళ్ళది గొడ్డల డేటా. మరి గొడ్డల డేటా గురించి చెప్పుకోవాలంటే మరి అందరికీ తెలిసిన విషయమే. అంటే గొడ్డల వేటను కూడా గుండెపోటుగా ఏ విధంగా చెప్తారు అని. కాబట్టి ఒక పేరు నానినా, ఒక విజయసాయి రెడ్డి, మీ మాటలు చూస్తుంటే ఎంతసేపటికి మిమ్మల్ని మీ గురించి మీరే చెప్పుకుంటూ ఉంటుంది కానీ ఎదుటి వాళ్ళ గురించి మీరు అంటున్నట్లేదు. ఎందుకంటే వాళ్ళది ఆ చరిత్ర కాదు కాబట్టి. గొడ్డల పార్టీ దుర్మార్గుడు జగన్ రెడ్డి నుంచి తన పార్టీని కాపాడుకుని కార్యకర్తలకు అండగా నిలబడి నేడు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.